ప్రియమైన వాళ్ళారా, మన జీవితము బాగుండాలన్నా, మన బ్రతుకు బాగుండాలన్నా, దేవుడు చెప్పేటువంటి పనిని మనం చేయాలె. దేవుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, లూకా సువార్తలో 23వ వచనం, 28వ వచనంలో మరి యేసు ప్రభు శిలువ సందర్భంలో చాలామంది స్త్రీలు ఏడుస్తున్నారు. రొమ్ము కొట్టుకొనుచు, కన్నీరు కారుస్తున్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, "యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి." అంటే పిల్లలు బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, దేవుని వాక్యాన్ని లోబడాలి అని అర్థం. ఆదికాండంలో చూచినట్టయితే 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా నోవాహుతోటి దేవుడు చెప్పాడు. మరిక చితిసారపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని. దేవుడు భూమి బలాత్కారంతో నిండి ఉన్నది చూసి, భూమిని అదేవిధంగా జంతువులని, పక్షులని అవన్నీ మనుషులందరూ చనిపోతున్నారు. కాబట్టి నీ కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో. దాని పొడవు ఎంతుండాలే, వెడల్పు ఎంతుండాలే, ఎత్తు ఎంతుండాలే, ఎన్ని గదులుండాలే, ఎన్ని అంతస్తులుండాలి అని దేవుడు అన్నీ చెప్పాడు. దేవుడు చెప్పిన దానిని చెప్పినట్లుగానే నోవాహు చేశాడు కాబట్టి నోవాహు రక్షించబడ్డాడు. నోవాహు కుటుంబం రక్షించబడ్డది. భూమి మీద అనేక జీవరాశులు రక్షించబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని బాగు చేయాలన్నా, మనల్ని రక్షించాలన్నా, దేవుడు ఏదైతే చెప్తున్నాడో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. అంతేగాని నేనేం చేయను ప్రభువా, నువ్వే అంతా చేయాలి అంటే అలా కుదరదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మనం దీవించబడతాం.